గాన గంధర్వులు, తెలుగు తేజం, పద్మవిభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ మన రవీంద్ర భారతిలో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ విగ్రహ శిల్పికర్త వడియార్ గారు ఈ రోజు మన విఫే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. అంటే పేరు వినడానికి కన్నడ పేరైనా మనందరికీ కూడా సుపరిచితులు, అంతర్జాతీయ స్థాయిలో అందరికీ గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి వడియార్ గారు ఈ రోజు మన విఫే స్టూడియోకి రావడం మనందరూ అదృష్టంగానే భావించాలి. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ముందుగా కంగ్రాచులేషన్స్ సార్ మీకు. చాలా అంటే నిన్న మేము అక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది సార్. ఎందుకంటే ఎంతో మంది చరిత్రకారులు అందరి విగ్రహాలు మీరు తయారు చేయడం జరిగింది. అది కూడా బాలసుబ్రహ్మణ్యం గారికి మీరు ఎంతో ఆప్త మిత్రులు. మీరంటే ఆయనకి చాలా అభిమానం. ఆయన చనిపోక ముందుగానే ఆయన విగ్రహాన్ని చూసుకోవాలని, మీతో చేయించుకోవాలని ఎంతో ఆశపడ్డారని విన్నాం. ఒక్కసారి మీ మాటల్లో విందామని. V5 స్టూడియో అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి గాన గంధర్వులు పద్మవిభూషణ్ ఎస్టి బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం చేయటం, అది నాకు అవకాశం రావటం అనేటువంటిది ఆయన ఇచ్చిన అవకాశం. అది నాకు అది ఎట్లాగనేటువంటిది వాళ్ళ తండ్రి గారు పండితారాజు సామమూర్తి గారు చనిపోయిన తర్వాత నెల్లూరులో ఆయన కాంస్య విగ్రహం పెట్టాలనేటువంటి కోరికతో ఎవరు చేస్తారన్నప్పుడు నేను నా గురించి తెలుసుకుని అక్కడికి రాజమండ్రి రావటం జరిగింది. వచ్చినప్పుడు ఆ ఫోటోలన్నీ చూసి ఆయన తండ్రి గారి విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఆ తండ్రి గారు పెట్టిన విగ్రహం ఒక 5-6 నెలల్లోనే వాళ్ళ అమ్మగారు కూడా కాలం చేస్తారు. ఆమె విగ్రహం కూడా చేసి, ఇద్దరు విగ్రహాలు కూడా ఆల్రెడీ ఒక విగ్రహం చేసి ఆవిష్కరణ అయి ఉంది. 2 విగ్రహాలు ఇప్పుడు వాళ్ళు ఉండే ఇల్లు ఏదైతే ఉందో వేద పాఠశాలకు ఇచ్చారు. బాలుగారు నెల్లూరులో వేద పాఠశాల 2 విగ్రహాలు తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టాలనేటువంటిది ఆయన తయారు చేయమన్నారు. చేసిన తర్వాత ఆయన యాదృచ్ఛికంగా నా దగ్గర నా విగ్రహం కూడా ఎప్పుడు చేస్తాం అన్నట్టుగా ఆయన కాకతాళీయంగా ఆయన మాట్లాడినప్పుడు నేను ఆయన విగ్రహాన్ని కూడా చేయాలని మనసులో సంకల్పించుకుని ఆయన ఫోటోలు తీసుకున్నాను. డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోస్ అవి తీసి ఆయన చూపించి ఇట్లా చేస్తానని చెప్తే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత కోవిడ్ టైంలోనే ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన విగ్రహాన్ని చేశాను. చేసి ఆ ఫోటోస్ అవి నేను పంపించాను ఆయన. అంటే కొంతవరకు కోవిడ్ కి ముందు చూసి చాలా బాగుంది, ఇది 2 feet బస్ సైజ్ చేసాం బ్యాగ్స్లు చేసి అప్పుడు ఆయన చూపించి నేను నెల్లూరు ఆయన పుట్టినరోజుకి నేను గిఫ్ట్కి ఇవ్వాలని విగ్రహం. ఆయనది స్టూడియో ఉంది చెన్నైలో, వాళ్ళ మ్యూజిక్ ఆయన ఇంటి దగ్గరే స్టూడియో అది ఉంది. అందులో ఏర్పాటు చేస్తే వాళ్ళ తండ్రి గారు ఆల్రెడీ పెట్టాను. సామూర్తి గారు కూడా అట్లా చేసి ఇచ్చాను, చెన్నైలో పెట్టాను. అట్లా ఈయన కూడా చేసి ఆయన చూసుకున్నారు, చాలా బాగుందని ఒక ఆడియో మెసేజ్ కూడా పంపించాను. ఆ విగ్రహం అట్లాగే చేయండి అనేటువంటిది ఆయన ఆడియో మెసేజ్ కూడా పంపించాను. అసలు బాలు గారు మీకు ఎప్పుడు పరిచయం అండి? ఎలా పరిచయం? బాలు గారు 2018 నుంచి కూడా నాకు పరిచయం. ఘంటసాల మాస్టర్ విగ్రహాలు చేసినప్పుడు ఆవిష్కరణకు ఆయన వచ్చినప్పుడు అట్లా నా గురించి ఆయన అట్లా పరిచయం. ఘంటసాల మాస్టర్ విగ్రహాలు నేను తిరుపతిలో చేశాను, నెల్లూరు, అట్లా ఘంటసాల మాస్టర్ విగ్రహాలు 10 విగ్రహాల వరకు చేశాను. తిరుపతిలో ఒక అద్భుతమైన స్వామికి కొండకెళ్లే దారిలో పెట్టారు. అట్లా ఘంటసాల మాస్టర్ విగ్రహాలు చూసి చాలా బాగున్నాయి, నేను గతంలో ఎక్కడో చెన్నైలో చేయించాను, ఇంతగా రాలేదు, బాగుంది అనేటువంటిది ఆయన నన్ను ఎంచుకున్నారు వాళ్ళ తల్లిదండ్రుల విగ్రహాలు చేయడానికి. అది నేను అదృష్టంగానే భావిస్తాను. బాలు గారు అనేటువంటిది ఆయన సమూహం అనేటువంటి శక్తి, ఆయన జీవితం అనేటువంటిది రేపు వచ్చే తరానికి ఆదర్శం అనేటువంటిది నేను చెప్తాను. ఎందుకంటే ఆయన పాటలో మాంత్రికుడు అనేటువంటిది కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రతి దాంట్లోనూ కూడా, ప్రతి విషయంలోనూ కూడా ఆయనకి ప్రవేశం ఉంది. నటనలో కావచ్చు, సాహిత్యంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఆయన ప్రవేశం ఉంది. అటువంటి మూర్తిభవించినటువంటి ఆయన విగ్రహాన్ని చేయటం, నేను చాలా విగ్రహాలు చేస్తుంటాను, ఎంతో మంది కవులు కళాకారుల విగ్రహాలు చేసిన అట్లాంటి పండితారాజుల సామమూర్తి గారు వాళ్ళ తండ్రి గారి విగ్రహం చేయటం, ఈయన విగ్రహం చేయటం కూడా నేను చేసుకున్న విగ్రహాల్లో నా కొన్ని విగ్రహాల లిస్ట్ లో బాలుగారు మీరు అత్యంతంగా ఇష్టపడేది వాటిల్లో చెప్పాలంటే బాలుగారి పేరు అనేటువంటిది ఉంటుంది. రేపు వచ్చే నా బుక్ కూడా రాస్తున్నా, నా మీద కూడా బుక్ రాస్తా, అందులో బాలుగారు ఉంటుంది అనమాట కొన్ని విగ్రహాలు. అంటే రాజ్ కుమార్ గారికి ఇప్పుడు ఇలా మన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం చేసే అవకాశం వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? చాలా ప్రౌడ్ గానే ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక రవీంద్ర భారతి ఒక కళలకు కానాచి అనేటువంటిది ఈ ఉభయ రాష్ట్రాలు 2 రాష్ట్రాలకి కూడా
ఒక ఇప్పుడు ఆ వేదికే ఉమ్, ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది అది వేరు. ఉమ్, రాష్ట్రం విడిపోక ముందు అదే రవీంద్ర భారతిలో కొన్ని వేల పాటలు పాడినటువంటి అవును రవీంద్ర భారతిలో రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం అవును. పెట్టడం కాకతీయంగా ఆయన అన్న మాట నెరవేరింది అక్కడ. ఉమ్, ఎంసాల్ మాస్టర్ విగ్రహం నా విగ్రహం పక్కన కూడా పక్కన. ఎప్పటికైనా వస్తుందా అనేటువంటిది అవును. ఆ మాట యాదృచ్ఛికంగా ఆయన ఎందుకన్నారు అన్నాను. అవును. ఆ యాదృచ్ఛికం అనేటువంటిది ఆ సర్వేశ్వరుడు ఆయనకి ఉమ్. అట్లాగా జరిగింది అది. ఆయన నోటితోనే ఆయన ఉమ్. అన్నారంట ముందుగానే నా విగ్రహం కూడా ఈయన పక్కన పెడతారా అని అడిగితే ఉమ్. అప్పుడు ఎవరో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు కోప్పడ్డారంట, సార్ ఎందుకు అట్లా అంటున్నారు మీరు అని అంటే కాదు అడుగుతున్నాను అని. ఇప్పుడు ఆయన విగ్రహం కంటే కూడా ఇది మొత్తం 7.6 అడుగుల కదా సార్ ఇది విగ్రహంకి. 7.5 అడుగులు కాన్సన్ తోటి చేస్తాం. ఇప్పుడు అక్కడ ఘంటసాల గారి విగ్రహం కూడా అది మీరు చేసిందా? నేను చెన్నైలో చేయించాను. అది 6 feet ఎంతో ఉంది అది. ఓకే. ఇప్పుడు కనీసం మినిమం ఆ సైజ్ కూడా లేకపోతే బాలు గారి అంత ఇదిగా ఉండదు అనేటువంటిది కానీ అసలు ఎంత చక్కగా ఉందంటే సార్, అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చూస్తే వచ్చిన ప్రతి ఒక్కరు ఆయనకి నమస్తే నమస్కారం పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు ఒకటే అచ్చంగా మనకి బాలుగారిని చూసినట్టే అనిపిస్తా ఉంది. ఆయన వెంకయ్య నిజ గారు కూడా స్వరూపం చాలా చూస్తే. అప్రిసియేషన్ అయితే చాలా బాగా వచ్చింది. అందరూ కూడా ఉమ్, ఆ, ఆ, ప్రతి ఒక్కరు కూడా ఒకరు కాదు. అవునండి, నేను అవును. రాత్రి కూడా మళ్ళా వెళ్ళాను. ఆ, వెళ్తే అక్కడ చాలా మంది నాతో ఫోటోలు దిగడం కానీ ఇంకోటి కానీ ఉమ్, ఎవరు చేస్తారు అనేటువంటి అవునండి. ఆ ప్రస్తావన అయితే అప్పుడు జయలలిత విగ్రహం చేసినప్పుడు కూడా ఇదే వచ్చింది నాకు. ఉమ్, ఉమ్, జయలలిత చనిపోయినప్పుడు తమిళనాడులో ఉమ్, జయలలిత విగ్రహం చేసినప్పుడు ఎవరో చేశారు, ఉమ్, విగ్రహం పెట్టారు, ఓపెన్ చేశారు, ఇది అమలా లేదనేటువంటి చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఉమ్, ఉమ్, అసలు ముఖ్యమంత్రి రాజీనామా చేసేటువంటి పరిస్థితి అనమాట. ఉమ్, అంత పరిస్థితి వచ్చింది. ఉమ్, అప్పుడు ఎవరు చేస్తారంటే ఇట్లా ఉడయార్ అన్నాడు, ఇట్లాగా నేను డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం అని అక్కడ తమిళనాడు ఉమ్, ఆయన డిప్యూటీ లోక్సభ స్పీకర్ అప్పుడు ఓకే. తండ్రిదొరై అని ఉమ్, ఆయన ఎన్టీఆర్ విగ్రహాల పార్లమెంట్ ఎవరో చేశారంట కదా, ఆయన ఉడయార్ ఎక్కడ ఉంటారంటే అప్పుడు నాకు చంద్రబాబు నాయుడు నుంచి కాల్ వచ్చింది. ఉమ్, ఉమ్, కాల్ వచ్చి ఇట్లా మీరు చెన్నై వెళ్ళండి, ఇట్లా సీఎం గారిని కలవండి అన్నప్పుడు కలిస్తే అప్పుడు ఉమ్. ఆ, సార్ అది ఓన్లీ 6 days లో చేశారన్నారు, నిజమేనా సార్ అది? ఆవిడ చనిపోయినప్పుడు 6 days లో చేసి చెన్నైకి పంపించాను ఒక విగ్రహం. ఉమ్, ఉమ్, తర్వాత నన్ను అప్రోచ్ కాలేదు వాళ్ళు, ఉమ్, ఉమ్, ఎవరో ఎక్కడో చేయించారు అది. ఓకే, చేస్తే ఓకే. బాగా రాకపోతే తర్వాత నా దగ్గరికి డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వచ్చి ఉమ్, విగ్రహం చేసాం. అది చాలా మంచి పేరు అయితే వచ్చింది. ఉమ్, అట్లా బాలు గారిది కూడా అంత స్థాయిలో నాకు ఇక్కడ పేరు రావటం అనేటువంటిది చాలా గర్వంగానే ఫీల్ అవుతున్నాను. అవును. అలాగే వాళ్ళ నాన్నగారిది వాళ్ళ అమ్మగారి విగ్రహాలు కూడా దగ్గరుండి మరి మీతో చేయించుకున్నట్టున్నారు కదా సార్, కొన్ని వీడియోస్ చూసాం మేము అది. అది సామూర్తి గారు అంటే నెల్లూరు ప్రజలందరికీ కూడా సుపరిచితం. ఉమ్, ఆయన కూడా అపర ఆ, ఈ ఆయన పాటలు ఏవైతే ఉన్నాయో ఉమ్, ఉమ్, ఆయన ఇది హరికథ పితామహ. ఉమ్, ఓకే, ఆ, ఓకే. ఆయన భిక్షాటన చేసి ఆయన కొన్ని కార్యక్రమాలు చేశారు. ఉమ్, సామూర్తి గారు చాలా అరుదైనటువంటి కళాకారుడు. ఓకే, ఓకే. సార్ ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది సార్? ఇది 2 నెలలు సమయం పట్టింది. 2 months లో కంప్లీట్ అయిపోయింది సార్, అంత భారీ విగ్రహం. 2 నెలలు చేస్తాం. అది బాలు గారు పాడినటువంటి తొలి పాట ఏదైతే ఉందో ఉమ్, December 15th ఓపెన్ చేయాలనేటువంటిది వాళ్ళు చాలా దృఢ సంకల్పంతో ఆ విగ్రహాన్ని అట్లాగా ఉమ్, ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్, ఇది మ్యూజిక్ అకాడమీ కావచ్చు, మన శుభలాక్ సుధాకర్ గారు ఇనిషియల్ గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవునండి. వాళ్ళ అనుగుణంగా వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఆ విగ్రహాన్ని చేయటం. ఉమ్, ఆ రకంగానే కార్యక్రమం కూడా 15కి ఆయన ఏదో ఒక అకేషన్ ఉండాలనేటువంటి ఆయన పాట ఉమ్, తొలి పాడినటువంటి ఓకే, రోజు ఓకే. ఆహా, అది ఓకే. రవీంద్ర భారతిలో ఉమ్, కళల కానాచి అయినటువంటి రవీంద్ర భారతిలో ఆ వేదిక మీద అంటే మొట్టమొదటిసారిగా ఆయన ఏ రోజైతే పాట పాడారో అదే డేట్ రోజుని విగ్రహావిష్కరించడం జరిగింది అంటారు. ఆవిష్కరించారు. ఓకే అండి, ఓకే. ఇక్కడే తయారు చేశారా సార్? లేదు, అక్కడేనా? మా కొత్తపేటలో ఓకే అండి. తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాలేషన్ చేస్తాను. అంటే దీనికి టీం వర్క్ సార్, ఓన్లీ మీ ఒక్కరే చేయడం జరిగింది? మోడల్ అయితే చేస్తాను, మోడల్ చేసిన తర్వాత మెటల్ లో వేరే జరుగుతూ ఉంటుంది. అది వివిధ ప్రాసెస్ ఉంటాయి, 4-5 దశల్లో అది కాంశీకరంగా తయారవుతుంది. ఓకే అండి, ఓకే. మొత్తం కంచితోనే సార్ ఇది? కంచితో దగ్గరగా ఒక 800 కిలోల కంచితోటి తయారు చేస్తాను. సార్ సుమారుగా దీనికి ఖర్చు ఎంత ఉండొచ్చు అంటారు? ఖర్చు అనేటువంటిది ఎంతైనా అవుతుంది. దానికి కొంత నేను నాకు ఉన్నటువంటి దాని మీద కొన్ని కమిట్మెంట్ తోటి చేయడం జరిగింది. అలాగే రాజ్ కుమార్ వడియార్ గారు అంటే చరిత్రకారులు మాత్రమే మేము చూసినంత వరకు, మాకు తెలిసినంత వరకు మనం కనుక చూసుకుంటే చరిత్రకారులు మాత్రమే మీరు
శిల్పికర్తగా ఉండి మీరు తయారు చేయడం చూస్తున్నామండి. నార్మల్ పర్సన్స్ ఎవరిది కూడా లేదు. ఎవరిని చూసినా ఒక చరిత్రకారులు అంబేద్కర్ గారు గాని కావచ్చు, జయలలిత గారు కావచ్చు. అంటే మనం చెప్పుకుంటూ పోతే ఇలా ఎవరిని చూసినా చరిత్రకారులు మాత్రమే మీరు సృష్టిస్తారా? చరిత్రకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు చేస్తే చరిత్రలో మనం ఒక పేజీ ఓకే. ఉంటుంది ఓకే. మనకు అనేటువంటిది మొదటిగా నా అభిప్రాయం. హ్మ్. ఇది వ్యాపారం కాకూడదు, కళ అనేటువంటిది. హ్మ్. కొంతమంది చరిత్రకారుల విగ్రహాలు కొన్ని ఫ్రీగా కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. హ్మ్. హ్మ్. కొన్ని ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అబ్దుల్ కలాం చనిపోయిన తర్వాత హ్మ్. అబ్దుల్ కలాం విగ్రహాలు నేను తయారు చేసి ఫ్రీగా కొన్ని కాలేజీలకి, విద్యా సంస్థలకి ఇచ్చాం. హ్మ్. హ్మ్. అట్లాగే స్వామి వివేకానంద విగ్రహాలు. హ్మ్. ఇట్లా రేపు వచ్చే తరానికి స్ఫూర్తిని ఏదైతే ఆ విగ్రహం ద్వారా స్ఫూర్తి వస్తుందో, ఇప్పుడు బాలు గారిది కూడా రేపు వచ్చే తరానికి హ్మ్. గాయకులకు కావచ్చు, ఎవరికైనా కూడా అది స్ఫూర్తిని ఇస్తుంది రవీంద్ర భారతిలో. హ్మ్. ఒక అవునండి. అద్భుతమైనటువంటి అవును. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. హ్మ్. అట్లాగే స్ఫూర్తినిచ్చేటువంటి విగ్రహాలు నేను ఎప్పుడు కూడా నేను ఎంచుకుంటాను. హ్మ్. హ్మ్. వడియార్ గారు అంటే ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు తయారు చేసి ఉంటారండి మీరు? నేను ఒక 900 వరకు చేస్తుంటాను. హ్మ్. ఇట్లాగా మెటల్ విగ్రహాలు ఒక 600 విగ్రహాల వరకు చేస్తుంటాను. ఈ ఫైబర్ గ్లాస్ తోటి ఇవన్నీ కూడా ఒక 800 ఉంటాయి. హ్మ్. మొత్తం అన్ని కలిపి ఒక ఉంటాయి 1200 వరకు ఉంటాయి. అంటే చిన్నతనం నుంచి ఈ వృత్తిని ఎంచుకున్నారా మా మీరు? తండ్రి గారి దగ్గర నుంచి. మా తండ్రి గారు హ్మ్. రత్నశిల్పి నత్తారామేశ్వరం మాది. హుహుహు. పశ్చిమ గోదావరి జిల్లా నత్తారామేశ్వరం. హ్మ్. అక్కడ మా ఫాదర్ శాంతినికేతన్లో విశ్వభారతిలో యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్ గా చేశారు శిల్పకళలో. హుహుహుహు. ఓకే అండి. ఎంతో మందిని ఆయన తయారు చేశారు. ఆయన దగ్గర చిన్నప్పటి నుంచి కూడా ఒక శిక్షణ నేర్చుకుని నేను హ్మ్. ఫైన్ ఆర్ట్స్ లో డిప్లొమా చేసి హ్మ్. నేను ఈ వాస్తు ఇదంతా నేను చూస్తాను. హ్మ్. ఏది ఎలా చేయాలి, విగ్రహం ఏ టైంలో పెట్టాలి, ఏంటి అనేటువంటిది వాళ్ళకి చెప్పాలి కదా. హ్మ్. ఇప్పుడు విగ్రహం చేయించుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు కదా హ్మ్. ఏ టైంలో పెట్టాలి, అసలు ఎలా చేయాలి, వాళ్ళ కార్యక్రమం ఎట్లా చేయాలి. హ్మ్. ఇదంతా కూడా మనకి శిల్పికి అవగాహన ఉండాలన్నమాట. హ్మ్. హ్మ్. అది నేను చెప్తాను వాళ్ళకి. ఓకే అండి. ఈ ఓకే. టైంలో ఓకే. చేయండి, ఇట్లా చేయండి, ఈ టైంలో చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది. హ్మ్. విగ్రహం పెట్టే టైం మంచి టైం కావాలి, వాళ్ళు ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు. హ్మ్. అది హ్మ్. ఇంపార్టెంట్. ఓకే అండి. ఓకే. మన విగ్రహ ప్రతిష్ఠ చేసేటువంటిది టైం ఇంపార్టెంట్. హ్మ్. ఆ టైం అనేటువంటిది వాళ్ళకి ఆ టైంకి పెట్టమని చెప్తాను. ఓకే అండి. ముహూర్తం ఓకే. కూడా నేనే చూస్తాను. హ్మ్. చూసి నేను అక్కడ ఆ టైం చేయండి, మీరు ఎప్పుడైనా చేయండి. హ్మ్. అది సందర్భం కాదు అంటే వాస్తు ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి? ఏ సమయానికి పెట్టాలి? ఇది అది నార్త్ కంప్లీట్‌గా ఇది ఈస్ట్ కూడా మీరే ఉండేటట్టుగా ఎక్కువ మేము చూసుకుంటారు. ప్రిఫరెన్స్ ఇస్తాం. నార్త్ ఈస్ట్ ఓకే. ఉండాలి ఇప్పుడు హ్మ్. కూడా. అటు నార్త్ కానీ ఈస్ట్ కానీ విగ్రహం చూడాలనేటువంటిది నేను ఎక్కువ హ్మ్. ప్రాధాన్యత చెప్తాను వాళ్ళకి. ఓకే అండి. ఓకే. అది ఓకే. లేనప్పుడు రోడ్ డైవర్స్ మనం చేయగలిగింది ఏం లేదు. అక్కడ హ్మ్. ఉన్నదాన్ని మనం ఎంచుకొని చేయటం అంతే. ఓకే అండి. అంటే మీ తండ్రి గారి దగ్గర నుంచేనా? మీ తాతగారి దగ్గర నుంచి కూడా ఇదే మా వృత్తి తాతగారు ఉందంటారా? నాకు చిన్నప్పుడు చూశాను కానీ మా తాతగారు హ్మ్. తోటి కాదు, కానీ మా తండ్రి గారితో ఎక్కువ నేను హ్మ్. అలాగే మీ నాన్నగారు నెహ్రూ గారు గాని, అంబేద్కర్ గారు గాని అట్లాంటి వాళ్ళతోటి వారి చేతి అవార్డులు మీదుగా తీసుకున్నారు మా అదే ఫాదర్. అదే. 1951లో ఢిల్లీలో మా ఫాదర్ అంబేద్కర్ అవార్డు తీసుకుని నెహ్రూ గారితోటి. హ్మ్. అప్పుడు అది వైస్ ఛాన్సలర్ ఆయన శాంతినికేతన్ యూనివర్సిటీకి. హ్మ్. హ్మ్. ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో అక్కడ యూనివర్సిటీకి ఆయన హ్మ్. వైస్ ఛాన్సలర్. అంటే ఒకవైపు నుంచి చూస్తే మీ తాతగారి దగ్గర నుంచి, మీ తండ్రి గారి దగ్గర నుంచి మీ వరకు వచ్చింది 3 తరాలు. అంటే మీ నెక్స్ట్ జనరేషన్ మీ నెక్స్ట్ పిల్లలకు కూడా మా తీసుకునే అవకాశం వంశీకృష్ణ వడియార్ ఉంటుందా? మా అబ్బాయి సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ చేస్తున్నాడు. హ్మ్. ఆ అబ్బాయి కూడా బాగా చేస్తాడు. హ్మ్. వచ్చే తరానికి ఆ అబ్బాయి నా తర్వాత కన్నా ఇంకొక అడుగు ముందే ఉంటాడు అనేటువంటి నేను చెప్తున్నాను. ఓకే. బాగా ఎందుకంటే టెక్నాలజీ కూడా ఆ, ఇప్పుడు ఇంకా ఆ, వాళ్ళకి పెరిగింది ఉమ్. కాబట్టి అది కూడా వాళ్ళకి ప్లస్ అవుతుంది అనుకోవచ్చు అంటారా? చాలా ఇప్పుడు హ్మ్. టెక్నాలజీ ఉంది, అన్ని ఉన్నాయి. హ్మ్. కాకపోతే మన మైండ్ లో నుంచి వచ్చినటువంటిది హ్మ్. టెక్నాలజీలో మనం చూపించలేం. యెస్. ఇప్పుడు ఫోటో ఉంది, ఇప్పుడు అవునవును. టెక్నాలజీ ఏదైనా ఉంటే ఒక చిన్న మోడల్ హ్మ్. ఉంటే టెక్నాలజీ ఉపయోగపడుతుంది. హ్మ్. టెక్నాలజీ అనేటువంటి దాన్ని ఉపయోగించుకుని ఇంకా మనం ఏ స్థాయి ఎంతైనా చేయడానికి ఆస్కారం అయితే ఉంది. హ్మ్. అంటే కొంచెం సమయం తొందరగా ఆ, చేయడానికి ఉమ్. పాసిబిలిటీ గాని ఇదివరకు ఈ ఉన్నంత విధంగా. కష్టం అయితే లేదు ఇప్పుడు. హ్మ్. సార్ ఇప్పుడు ఒక విగ్రహాన్ని తయారు చేయాలి అన్నప్పుడు మీరు అచ్చుగుద్దినట్టుగా అంటే వాళ్ళ నిజ రూపం ఎలా ఉంటుందో అదే అచ్చంగా కనిపిస్తది. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు మనం విగ్రహం చూస్తున్నామన్న ఫీలింగ్ రాకుండా ఒక్కసారి గుండెలు జల్లుమంటాయి సార్. సాక్షాత్తు ఆ మనిషిని చూసామా అని. అంత క్లియర్ అండ్ క్లారిటీగా అచ్చుగుద్దినట్టుగా అలా ఎలా చేయడానికి పాసిబుల్ అవుతుందంటారు? అది మనం చేసేటువంటిది ఆ, మన ఆలోచనను బట్టి ఆ విగ్రహాలు కూడా తయారవుతాయి. ఇప్పుడు కూడా మన ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ చూసి ఆ విగ్రహాలు రూపకల్పన చేయడం జరుగుతుంది. హ్మ్. కాకపోతే అది మనం దానికి డెడికేటెడ్గా అది హ్మ్. హ్మ్. మైండ్ సెట్ అనేటువంటిది కొన్ని ఫోన్లు కూడా మేము అప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకుని వర్క్ చేసేది ఏమి హ్మ్. ఉండదు. హ్మ్. ఫోన్ పక్కన పెట్టి దాన్ని డెడికేటెడ్గా చేస్తే అట్లా వస్తుంది అది. హ్మ్. హ్మ్. అది చేసినంతసేపు కూడా మనం దాని మీద ఉంటే అది ఆ విగ్రహం పరిపూర్ణంగా వస్తుంది. అది మన ముందు మైండ్లో ఫిక్స్ అవ్వాలి ఎవరైనా ఓకే ఏదైనా అండి. కూడా. ఓకే. ఓకే. ఇప్పుడు మీరే చేయాలి, మీరు హ్మ్. నా మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా నా అట్లా చేసేటప్పుడు అది హ్మ్. ఆటోమేటిక్గా హ్మ్.
ఇట్లా ఉంటది అనేటువంటిది అట్లాగా ఫస్ట్ మైండ్ కి తీసేసుకోవాలి పూర్తిగా. ఉమ్. ఇప్పుడు అలా ఒక మనిషిని చూస్తున్నారు అంటే అది కంప్లీట్ గా ముందు మీ మైండ్ లోకి వెళ్ళిపోవాలి. అది మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అవుతుందండి. అలాగే మీకు ఒక విగ్రహాన్ని తయారు చేయాలంటే అంటే ఎన్ని అవర్స్ పట్టొచ్చు సార్, ఎన్ని రోజులు పడుతుంది? ఒక 12 అవర్స్ లో ఒక ఆ రూపం తీసుకురావచ్చు మనం. కానీ మీకు పక్కన ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే మీరు ఎంచుకునే ప్లేస్ కూడా విగ్రహం తయారు చేసే ప్లేస్ కూడా కంఫర్ట్ గా ఉండాలి సార్. ఉండాలి, ప్రశాంత వాతావరణంలో ఉండాలి. అది ఇప్పుడు ఒకటి చేసిన తర్వాత 100 విగ్రహాలు చేయొచ్చు. అది 3D టెక్నాలజీ దాన్ని ఉపయోగించి ఒక మోడల్ తయారు చేస్తాను, దాన్ని 3D లో తీసి మళ్ళీ చేసుకోవచ్చు. ఒకటి చేయటం అనేటువంటిది కష్టం. ఒకటి చేసిన తర్వాత అది ఎంతైనా చేయొచ్చు, ఎంత సైజ్ అయినా చేయొచ్చు. 2 feet చేస్తే 200 అడుగు చేయొచ్చు ఇప్పుడున్న టెక్నాలజీతో. టెక్నాలజీ అయితే ఉంది, ఇదంతా కూడా వాడుకుని ఇప్పుడు పని చేస్తున్నాం మేము కూడా. ఓకే అండి, ఓకే ఓకే సార్. ఇప్పటి వరకు ఇంచుమించుగా మీరు ఒక 1000 విగ్రహాలకు పైగానే దగ్గర మీరు చేయడం జరిగింది. తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఎంతో మంది చరిత్రకారుల విగ్రహాలు చేస్తారు. పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారు కావచ్చు, తెలంగాణ సృష్టికర్త కూడా మీరు ఐగ్రావాచారి గారు వరంగల్, అట్లా జయశంకర్ గారు తెలంగాణ సిద్ధాంతకర్త, రాణి రుద్రమదేవి కిలా వరంగల్లో పెట్టాం. అట్లా యూనివర్సిటీ కాకతీయ విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ కావచ్చు, ఇంకా వేరే జ్యోతిరావు పూలే కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, రాణి రుద్రమదేవిది, ఇవన్నీ కూడా నేను ఒక 20 years బ్యాక్ చేస్తాను. 20 years బ్యాక్ అనేటువంటిది అప్పుడు అంత ఆ టైంలో యూనివర్సిటీలో చేయటం అనేటువంటి నేను ఒక 10 యూనివర్సిటీలో నేను విగ్రహాలు చేస్తాను. ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ ఆచార్య జయశంకర్ యూనివర్సిటీలో వ్యవసాయ యూనివర్సిటీ ఉంది ఇక్కడ, ఆ యూనివర్సిటీలో నేను చేస్తాను. ఇప్పుడు గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, అందులో టింకర్ స్టాట్యూ అని అసలు యూనివర్సిటీలో విగ్రహాలు ఏమీ లేవు. ఆ స్టాట్యూ గురించి నా దగ్గరకు వచ్చారు. ఆ యూనివర్సిటీలో నేను అది చేయటం, అట్లా ఈ విశ్వవిద్యాలయాలు చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వచ్చే తరానికి స్ఫూర్తి కదన్నది. నేను 200 కాలేజీలకు విగ్రహాలు చేస్తాను, ఎన్నో కాలేజీలు, మంచి మంచి కాలేజీలు, చెన్నైలో కావచ్చు, చెన్నై ఎంజీఆర్ యూనివర్సిటీలో ఎంజీఆర్ విగ్రహం కావచ్చు. అట్లా విశ్వవిద్యాలయాలు చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. అంటే ఇంకా మీరు చేయలేని విగ్రహమే లేదనిపిస్తుంది సార్. అంతర్జాతీయ స్థాయిలో మీరు అమెరికాలో కూడా చేశాను. అమెరికా లాస్ ఏంజల్స్ లో ఎన్టీఆర్ మొట్టమొదటిగా శ్రీకృష్ణుడి విగ్రహం చేశాను. అట్లా చేశాను. నా పరిధులు దాటి ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహం కానీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. చెన్నైలో పెట్టారు, రాజమండ్రిలో పెట్టారు. అట్లా కొన్ని చోట్ల నేను చేసినప్పుడు చాలా ఇది అనిపిస్తుంది. ఆవిడ చరిత్ర, ఆవిడ ఇదే నేను చదువుతాను, కొంత రీడింగ్ చేస్తాను. అంబేద్కర్ గురించి కూడా అంతే. అంబేద్కర్ గురించి నేను చాలా స్టడీ చేస్తాను. వాళ్ళకి చెప్తాను, ఇట్లా అంబేద్కర్ గురించి మీకు ఏం తెలుసు, విగ్రహం పెడుతున్నారు కదా ఏంటి అనేటువంటి అడుగుతాను. వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తాను చరిత్ర గురించి. అంబేద్కర్ ఏ విధంగా అనేటువంటిది, ఏ విధంగా మీరు చేసుకోవాలి, రేపు వచ్చే తరానికి మీరు ఏమి ఇస్తున్నారు. నేను ఎక్కువ అంబేద్కర్ విగ్రహాలు చేశాను యూనివర్సిటీలో. ఎన్ని చేసి ఉంటారండి? నేను దగ్గర 800 విగ్రహాలు చేస్తుంటాను, ఓన్లీ అంబేద్కర్. ఓన్లీ అంబేద్కర్. ఎక్కడ వరకు అంటే ఇప్పుడు మన వరకు 2 రాష్ట్రాలు కాదు, అటు అది ఉత్తరప్రదేశ్ లో కానీ, ఇంకో చోటు కానీ, బెంగళూరు, పక్క 4-5 రాష్ట్రాలు వస్తారు. అదే మెయిన్ ప్లేసెస్ లో అంబేద్కర్ గారి విగ్రహాలన్నీ ఇంచుమించుగా మీరు చేసినవి. బెంగళూరు, మైసూరు, ఆ ఫీచర్స్ గురించి వస్తారు. అంబేద్కర్ ఫీచర్ తెలంగాణలో ఎక్కువ నేను చేసిన 300 విగ్రహాలు ఉన్నాయి అంబేద్కర్. ఈ మధ్యనే ఇక్కడ పెట్టాం, మన హనుమంతరావు గారు చేయించాడు, విహెచ్ హనుమంతరావు గారు ఇక్కడ పెట్టాం. తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం చేస్తాం. ఇక్కడ మన క్రికెట్ స్టేడియం ఉంది కదా రాజీవ్ గాంధీ, అందులో ఒక 12 అడుగులు కాంస్య విగ్రహం చేస్తాను. అట్లా హనుమంతరావు గారు కూడా నాకు మంచి మిత్రులు అనమాట. విహెచ్ హనుమంత్ ఏదన్నా కూడా నా దగ్గరికి వస్తారు, ఆయన వచ్చి మాట్లాడి చేస్తాను. అట్లా కొంతమందికి నేను తెలుసు, అందరికి కూడా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ నాకు మంచి మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు నేను ఎప్పుడు ఎవరిని కూడా పెద్దగా పరిగణలో తీసుకొని ఎప్పుడు కూడా నా పని నేను, వాళ్ళతో నాకు పని ఉండదు కదా, నా వర్క్ నేను అదే, ఇంక వేరే నేను ఆలోచన అనేటువంటి నాకు ఉండదు. ఇది మన చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన వర్క్ చేసినప్పుడు ఆయన వేశారు అనమాట. అందుకండి అలా మీ చేతి అది చూసినప్పుడు సంథింగ్. ఇప్పుడు శిల్పి బంగారం బంగారపు పెట్టుకుని చెయ్యాలి. అసలు ఒక విగ్రహం చేస్తున్నప్పుడు శిల్పి ఇది ఉండాలి. దీంతో చేస్తే ఆ పరిపూర్ణత వేరుగా ఉంటది అనమాట. ఇది పంచలోహాల విగ్రహాలు చేసినా ఏది చేసినా కూడా ఇది మనకి ఇందులో అన్ని లోహాలు కలుస్తాయి. ఇది కాపర్ కలుస్తుంది, అన్ని కలుస్తాయి.
ఇది బంగారం అనేటువంటిది పెట్టుకోవడం అనేటువంటిది, సువర్ణమూర్తి అనేటువంటిది, అది విగ్రహం కూడా అది తయారవుతుంది అనేటువంటిది అది శాస్త్రీయంగా ఉందన్నమాట అది. ఓకే అండి. సరే ఇన్ని విగ్రహాలు చేశారు కదా మీరు. అంటే ప్రతిదీ మీరు ప్రాణం పెట్టే ప్రతి విగ్రహం చేస్తారు. అందులో ఎలాంటి డౌటే లేదు. అంటే మీకు చేసినటువంటి ఇన్ని విగ్రహాల్లో మీకు సంతృప్తినిచ్చినటువంటి విగ్రహం ఏది? సంతృప్తినిచ్చినటువంటి చాలా ఉంటాయమ్మా. అది అంటే కొన్ని కొన్ని చెప్పండి. అబ్దుల్ కలాం ఉంది, గౌతమ్ బుద్ధుడు ఉంది. ఉమ్, ఈ మధ్య కొన్ని రతన్ టాటా విగ్రహం చేశాను. ఉమ్, రతన్ టాటాది కూడా చాలా ఇప్పుడు అటువంటి ఆయన ఇన్స్పిరేషన్ అనమాట. రేపు వచ్చే తరానికి ఉమ్, ఒక ఆ స్థాయిలో కొన్ని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించి సొసైటీకి మనం ఏం చేయాలనేటువంటిది ఆయన నుంచి నేర్చుకోవాలి. ఉమ్, నిజంగా ఆయన చరిత్ర, ఆయన ఇది చూస్తామంటే చాలా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంత స్థాయికి ఎదిగి వేల కోట్లకి అధిపతి. ఈ రోజు మీరు మామూలు ఈ కార్లు కూడా ₹1,00,000 కారు ఆయన పెట్టిన తర్వాత కార్ల రేట్లు కూడా తగ్గిన. కారు విలువ అనేటువంటిది ఆయన ఎలా ఏంటనేటువంటిది ఆయన చూపించారు. నిజమే సార్, కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే అప్పట్లో కొంతవరకు మాత్రం ఇది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అవి తగ్గి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా కొనుక్కునే స్థాయికి అటువంటి వ్యక్తి విగ్రహం చేసి నేను చేస్తున్నానంటే నాకు ఎంత సంతృప్తి ఉంటుంది అన్నది. రతన్ టాటా విగ్రహం చేసి మా ఇంటి దగ్గర ఉంటది ఒక విగ్రహం కూడా. ఒకసారి రావాలి సార్, అక్కడికి వచ్చి మొత్తం కంప్లీట్ గా మీ విగ్రహాలు అవన్నీ కూడా అక్కడ మీ తెలంగాణ చరిత్ర ఎక్కువ చేశాను నేను. తెలంగాణ చరిత్ర నేను చాలా విగ్రహాలు చేస్తాను 25 సంవత్సరాలుగా. ఎంతో మంది చరిత్రకారులు, కవులు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో దగ్గరగా నేను ఒక 50 మంది కవులు విగ్రహాలు చేస్తుంటాను. తెలంగాణ సృష్టికర్త కాళోజీ నారాయణరావు గారిది ఎన్ని సంవత్సరాల క్రితం చేశారు సార్? ఒక 20 years అవుతుంది. అది కూడా 20 సంవత్సరాలు అయింది. ఓకే. తర్వాత జయశంకర్ గారు నాకు ఆత్మీయ మిత్రుడు. ఆయన మా ఇంటికి వచ్చేవారు. ఆయన విగ్రహం చేశాను నేను. ఇక్కడ ఆయన జయశంకర్ భూపాలపల్లి, ఆయన జిల్లాకి ఆ పేరు పెట్టి ఆయన విగ్రహాన్ని అదే రోజు ఇనాగ్రేట్ చేశారు. అట్లాగే ఆ విగ్రహాలు చేసే అవకాశం నాకు రావడం అనేటువంటిది అదృష్టంగానే భావిస్తాను. ఇప్పుడు చరిత్రకారులు జయశంకర్ గారు కావచ్చు, ఇప్పుడు అందేశ్రీ కూడా చేయాలనేటువంటి. అందేశ్రీ నాకు మంచి ఇదనమాట. అది కూడా మా ఎదురు సంవత్సరం నుంచే పరిచయం అందేశ్రీకి నాకు కూడా. ఒక తెలుగు మహాసభలు రాజమండ్రిలో జరిగినప్పుడు వచ్చినప్పుడు అట్లా మా ఇద్దరం ఫోన్లో మాట్లాడుకున్న పరిచయం. వాళ్ళ ఇంటికి రమ్మంటా నేను వెళ్ళలేకపోవటం జరిగింది. రమ్మని ఎవరు పాపం ఆయన విగ్రహాన్ని కూడా నేను చేస్తున్నాను ఇప్పుడు త్వరలో. అది కూడా అందేశ్రీది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. అలాగే జూబ్లీస్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ గారి వాళ్ళ తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్ గారు కూడా ఇలాంటి విగ్రహాలు అంటే ఆయన చాలా ఇష్టం. చాలా మందికి ఆయన డొనేట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన కలిసే ఉంటారు అనుకుంటున్నాను. కలిశారు ఆయన. నిజంగా అటువంటి వ్యక్తులు రేపు పొద్దున్న వచ్చే తరానికి స్ఫూర్తి అనే చెప్తాను. ఎందుకంటే అటువంటి నిజంగా ఆయన చూశాను, కలిశాను. ఆయన అంత అసలు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు, ఏ రకంగా ఉంటారు. అసలు నిజంగా ఆయన చూస్తే నాకు చాలా ఇది అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని విగ్రహాలు చేయించారు, ఎవరో 100 విగ్రహాలు చేయించారు. ఈ మరి స్పాన్సర్ చేస్తున్నారు ₹1,00,000 విగ్రహం. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అన్నది. ఎందుకంటే నేను కొన్ని సందర్భాల్లో వాళ్ళని కలిసినప్పుడు ఆయన సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా చెప్పడం జరిగిందండి. ఇలా కొన్ని వందల విగ్రహాలను కూడా ఆయన డొనేట్ చేసిన సందర్భాలు. విగ్రహాలే కాదు, ఎవరికి ఏ సాయం కావాలన్నా నేను ఉన్నాననేటువంటిది ఆయన భరోసా ఇచ్చేటువంటిది. ఆయన ప్రతి వాళ్ళని కూడా భరోసా ఇస్తారు ఆయన. అవునండి. ఆయన నిజంగా అటువంటి వాళ్ళు ఉండాలి సమాజంలో. ఎందుకంటే రేపు మనకంటూ భరోసా అనేటువంటిది అటువంటి వాళ్ళు ఉంటేనే భరోసా అనేటువంటిది. అంటే పదవులు లేని సందర్భంలో కూడా ఎలాంటి కష్టం వచ్చిందని ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి అండి. అది అందరిలో ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఎప్పుడు ఆయన తెలియదే ఉంది. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన అమ్మిన ఆయన ఇచ్చేసినటువంటి పొలాలు చెప్తా ఉంటే నాకు మనసారి చెప్తాను. నేను ఇచ్చిన 5,000కి అమ్మింది ఇప్పుడు 500 కోట్లు అయిందని చెప్తాను. అది ఆయన ఆ రోజులో అమ్మిన పొలాలు. కొంతమందికి అందరికీ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతో మందికి ఆయన సర్వీస్ ఇచ్చారు. ఎంతో మందికి రేపు ఆయన చరిత్రలో అటువంటి వాళ్ళు ఉంటారమ్మా. ఇప్పుడు ఏమన్నా ప్లానింగ్స్ ఉన్నాయండి మీతో ఏమన్నా దేని గురించి? అది చెప్తాను, అది ఒకటి ఉందమ్మా. ఓకే అండి, ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ హైదరాబాద్ వచ్చారు, ఆయనకి మిమ్మల్ని ఖచ్చితంగా కలిసే ఉంటారు. నిన్నటి సందర్భాన్ని తీసుకునైనా కలిసే ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఆ ఇష్టం ఉంది కాబట్టి
మీ దృష్టికి ఏమైనా ఇప్పుడు తీసుకొచ్చారా అని అడుగుతున్నా. పూలే విగ్రహం ఒకటి పెట్టాలనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఓకే అండి. అది భారీ స్థాయిలో ఉమ్, ఒక 100 అడుగులు పెట్టాలనేటువంటిది పూలే భవనం ఉంది కదా, అసెంబ్లీలో పెట్టాలనేటువంటిది పూలేది ప్లాన్ చేస్తున్నారు. అది గవర్నమెంట్ అసలు ఇంకా దాన్ని ఏ డిసిజన్ తీసుకుంటుంది అని దాని మీద కొంత జరుగుతూ ఉంది. ఉమ్, 100 అడుగులు పూలేది పెట్టాలనే అంబేద్కర్ స్థాయిలో పూలేది పెట్టాలనే బీసీ పితామహుడు కదా అవునండి. అనే దాని మీద అది జరుగుతూ ఉంది. తర్వాత ఇంకా కొన్ని విగ్రహాలు చేయాలని ఆయన మాట్లాడారు. దాని తొందరలో కార్యరూపం అనేటువంటిది వస్తుందన్నమాట. అది ఇప్పుడు ప్రజెంట్ మేము పోతన విగ్రహం చేస్తున్నాం. పోతంది గతం 2 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం. అది 25 అడుగులు కాంస్య విగ్రహం. అది 25 ఫీట్. అది దగ్గరగా 28 టన్నుల కంచుతోటి అనమాట. మొత్తం 40 టన్నులు వస్తాయన్నమాట. ఇంకెంత టైం పట్టొచ్చు ఉంటుంది? అది ఇయర్ లో కంప్లీట్ చేయాలి. అదే వచ్చే మార్చి నాటికి కంప్లీట్ చేయాలనేటువంటిది. విగ్రహం అయితే అయిపోయింది. అది బొమ్మర్లో ఆయన సమాధి కూడా ఉంది. నేను వెళ్ళాను, చూసాను. అది గవర్నమెంట్ అండర్ లో జరుగుతూ ఉంది వర్క్ అంతా కూడా. విగ్రహం కూడా అది చాలా విగ్రహానికే 2 కోట్ల వరకు అవుతుంది. అది 2 crores వరకు రేపు మనకి రాబోయే మార్చి వరకు కంప్లీట్ అవుతుంది. అది హిస్టారికల్ మ్యూజియం తయారవుతుంది. పోతుంది. పోతన అనేటువంటిది బొమ్మర్లో పుట్టడం, ఆయన అక్కడ సమాధి కూడా ఉంది. అక్కడ ఈయన ఒక ఆయన వరంగల్లో ఆయన సైట్ కూడా ఇచ్చారు. ఆయన వేరే వాళ్ళ సైట్ కొని అక్కడ ఇస్తే గవర్నమెంట్ అది ఎన్ఆప్ చేసుకుని గవర్నమెంటే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా టేకప్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు అది తెలంగాణ గవర్నమెంట్ కి ఒక మంచి అచీవ్మెంట్. అది పోతన విగ్రహం ఆవిష్కరణ అయితే మాత్రం మంచి. ఇప్పుడు ఇక్కడ రామానుజ విగ్రహం ఎట్లా చేస్తారు అట్లాగా బొమ్మర్లో ఆ పోతన విగ్రహం అనేటువంటి హిస్టారికల్ గా ఒక మ్యూజియం కింద తయారు చేస్తున్నారు. ఆ విగ్రహం నేను చేయటం అనేటువంటిది అది కూడా ఇప్పుడు ఇటువంటి విగ్రహాలు చేసే అవకాశం మనకు రావటం అనేటువంటిది అది భగవత్ సంకల్పం. ఇప్పుడు మేము ఇన్ని విగ్రహాలు చేస్తున్నాం, మేము ఇంత చేస్తున్నాం అంటే ఇదంతా కూడా భగవత్ సంకల్పంతో జరుగుతుంది. ఏదో మన వల్ల ఇదంతా జరుగుతుంది అనుకుంటారు. మన వల్ల కాదు. భగవంతుడు ఈ రోజున ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నా అంటే ఏదో కారణం ఉంటుంది. అది ఇదంతా లేకుండా జరగదు కదా. నేను పుట్టడం కూడా సీతారాముల కళ్యాణం జరుగుతుంటే పుట్టాను ఉదయం 12 గంటలకి. అది నాలో కొంత పనిచేస్తుంది. నేను ఒక మాట చెప్తున్నానంటే అది జరుగుతుందంటే అది భగవత్ సంకల్పం. అది నాలో గొప్ప ఉండి ఏదో నేనేదో అతీతమైన శక్తులు ఉన్నాయి. ఉదయం 12 గంటలకి. అది నాకు అది కొంత మన పుట్టినప్పుడు ఉండేటువంటి పవర్ అనేటువంటిది అది ఉంటుంది అన్నమాట ఎప్పుడు కూడా. అట్లా నేను సోషల్ యాక్టివిటీ, సర్వీస్ యాక్టివిటీస్ కూడా బాగా చేస్తాను. నా వరకు నా పరిధిలో ఎక్కడైనా ఏదైనా ఉంటే ఎవరికైనా కొంచెం ఏదైనా చెప్పడం కానీ నేను ఇది చేస్తూ ఉంటాను. కల్చరల్ ఈవెంట్స్ కానీ పేద కళాకారుల దగ్గర తీయటం కానీ ఇదంతా నేను నా జీవితంలో నేను సంపాదించిన దాంట్లో కొంత వాళ్ళకే ఖర్చు పెడతా ఉంటాను. నాకేం అవసరం లేదు వస్తుంది. నాకు దేంతో కూడా పెద్దగా పిల్లలు పర్వాలేదు, ఫ్యామిలీ పర్వాలేదు. నాకంటూ వాళ్ళకి చేస్తే నేను కూడా వాళ్ళకి ఒక నేను ఇప్పుడు ఒక శాల్వా కప్ప ఒక అవార్డు ఇస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు ఒక కళాకారుడు. పిల్లలు కూడా నేను కాలేజీకి వెళ్ళి నేను మోటివేషన్ క్లాసులు చెప్తా ఉంటాను. ఎట్లా ఉండాలి పిల్లలు, రేపు వచ్చే తరానికి మీరు ఎట్లా తయారవ్వాలి, మీకు డబ్బులు వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలి, మనం ఎట్లా సొసైటీలో ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా నేను వాళ్ళని చెప్తా ఉంటాను. ఇవన్నీ కూడా విగ్రహాలు చేస్తూనే ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను కార్యక్రమాలు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర కొత్తపేట మండలం అనేది ఒక చిన్న గ్రామం మండలం సార్. దాన్ని ఎక్కడికో అంతర్జాతీయ స్థాయిలో మీరు తీసుకెళ్లిపోయారు సార్. అది మీరు అక్కడే పుట్టి పెరిగారా సార్? మీరు నేను నత్తారామేశ్వరం పశ్చిమ గోదావరిలో పుట్టాను. నేను అక్కడికి 2025 లో వచ్చాను. నాకు 20 సంవత్సరాలు అప్పుడు. ఎక్కడికండి? కొత్తపేట. మా పూర్వీకులు అక్కడ ఉంటే అక్కడ శిల్పాశ్రమం పెట్టాలని మా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తారు. అక్కడ నేను అక్కడి నుంచి నేను రాజమండ్రిలో నేను ఉంటాను. రాజమండ్రిలో కూడా ఇల్లు ఉంది అక్కడ. అక్కడ కూడా కొన్ని విగ్రహాలు చేస్తూ ఉంటాను. అట్లాగా నేను ఆ జిల్లాకి ఒక ఉడయార్ అనేటువంటిది ఒక గుర్తింపు అనేటువంటిది ఉంది. అది ఇప్పుడు మరి కన్నడ లాగా ఉంటది కదా సార్ మీకు? కన్నడ మాది మైసూర్ ఒరిజినల్ గా. మైసూర్ దగ్గర మేల్కోటే మాది. మేల్కోటే అక్కడ రాజా ఫ్యామిలీ ఉన్నది. అక్కడి నుంచే మైగ్రేట్ అయ్యి ఇక్కడ దేవాలయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ రామానుజ విగ్రహం చేసింది కూడా మా చిన్నాన్నగారు శిష్యుడు ఆయన ప్రసాద్ స్తప్త్ అని ఆయనే చేశాడు. చైనాలో చేశారు. ఇది మోడల్ ఇక్కడ చేసి చైనా తీసుకెళ్ళి చేశారు.
ఎంత మన వాళ్ళు చేసినటువంటి ఇదంతా కూడా ఉమ్. రామానుజ విగ్రహం. ఓకే అండి, ఓకే ఓకే. అట్లా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు కూడా నాకు 25 years లో మా ఫాదర్ నేను కలిసి అన్నమయ్య విగ్రహం కావచ్చు, ఉమ్. మొల్ల విగ్రహం కావచ్చు, ఈ విగ్రహాలు ఆ రోజుల్లో ఉమ్. హుస్సేన్ సాగర్ దగ్గరే గుడారాలు చాలా వేసి చాలా ఫేమస్ విగ్రహాలన్నీ మీ చేతుల మీదుగానే అయినాయి కదా ఆ, సార్. మా ఫాదర్ ఉమ్. మా తండ్రి గారు ఉమ్. మా తండ్రి గారు అక్కడ ఎన్టీఆర్ కి మా తండ్రి గారికి ఒక పరిచయం ఉంది. ఉమ్. మా ఊరు వచ్చినప్పుడు అల్లూరు సీతారామరాజు స్టాట్యూ ఓపెన్ చేసినప్పుడు అవి అల్లూరు సీతారామరాజు చేసి ఎవరు చేస్తారంటే ఇట్లా ఉడయారు మా ఫాదర్ పేరు చెప్తే మా ఫాదర్ని అప్పుడు తీసుకురమ్మన్నారు. ఉమ్. నందమూరి తారక రామారావు గారు. ఆ. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇట్లా 4 విగ్రహాలు చేయని ఉడయారు గారు అంటే అప్పుడు చేస్తామన్నమాట. ఉమ్. ఉమ్. అక్కడే ఉండి ఆయనే వచ్చేవారు. ఉమ్. కృష్ణదేవరాయలు గెటప్ లేకపోతే ఎన్టీఆర్ కృష్ణదేవరాయలు గెటప్ వేసుకొచ్చి ఇది ఇలా ఉంటుంది కృష్ణదేవరాయలు ఉమ్. ఫేస్ ఒకటి మార్చుకోండి, మీరు ఆ రాయిలో ఒక ఫేస్ రావాలి, మీరు ఈ రకంగా చేయండి. ఫోటోలు లేవు మా పెట్టిన విగ్రహాలు అన్నింటిలో కూడా ఉమ్. ఆయన గెటప్ లో. అయితే మీరు రామారావు గారిని చూడటం, ఆయన కలవటం చిన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి. ఆబిడ్స్ లో రామకృష్ణ థియేటర్ దగ్గర వెళ్ళే తెల్లవారుజాము 3 ఓకే. గంటలకు మొత్తం వెళ్ళేవారు. కుటుంబంతోనే మీకు పరిచయం ఉండే ఉంటుందండి. బాలకృష్ణ గారు కానీ అందరూ మీకు పరిచయస్తులే అనుకోవచ్చు అంటారా? ఓకే. ఎందుకంటే రామారావు గారిని చూశాను చిన్నప్పుడు బాగా. ఉమ్. నేను చేసినప్పుడు ఇప్పుడు విగ్రహం కూడా 55 years లోనే రామారావు గారు ఎట్లా ఉంటారో అట్లా చేస్తాం. ఉమ్. మంగళగిరి పార్టీ ఆఫీస్ కానీ, హైదరాబాద్ పార్టీ ఆఫీస్ కానీ, ఉమ్. రామారావు గారి విగ్రహాలు కానీ, అంబేద్కర్ విగ్రహాలు కానీ నేను చేసింది వాళ్ళు ఇంకొకళ్ళు దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అందరూ చేస్తూ ఉంటారు. అవును. చాకలయ్యలమ్మ ఇక్కడ తెలంగాణలో పోరాట స్ఫూర్తి పాలకుర్తి అనే ఆవిడ అవునండి. పాలకుర్తిలో ఒక 25 సంవత్సరాల క్రితం విగ్రహం గురించి వచ్చారు నా దగ్గర. ఒక విగ్రహం ఒక పోరాట యోధురాలు ఎలా ఉంటుందని ఒక ఫోటోలు ముసలావిడి కింద ఫోటో పట్టుకొచ్చాను. ఉమ్. దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేటువంటి నేను క్రియేట్ చేస్తాను. ఉమ్. నేను ఒక విగ్రహం చేస్తే పాలకుర్తిలో కాంస్య విగ్రహం చేశాను ఆ రోజుల్లో. ఓకే అండి. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 25 years ఆ. చేస్తే అది 200 విగ్రహాలు ఇక్కడ చూశాను ఉమ్. ఉమ్. తెలంగాణలో. అవును. అదే మోడల్ మనం ఒక మోడల్ ఏదైతే మనం బయటికి చూపించామో అందరూ కూడా దాన్ని ఇంకా వన్స్ ఒక విగ్రహం మనకు వచ్చిందంటే దాని ప్రకారంగా ఉన్న విగ్రహం చేసుకోవడం వాళ్ళకి ఇది ఈజీ మీరు ప్రత్యేకంగా దీన్ని అయితే ఊహించుకుని మీరు తయారు చేసుకోవాలి. ఇంకా దాని ప్రకారంగా ఇవి చేయడం వాళ్ళకి కొంచెం చాలా అట్లాగే ఈజీ అవుతుంది కదండి. మన ఉమ్. ఈ ఈయన సర్వాయి పాపన్న గౌడ్ ఉమ్. సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ కూడా నేను చాలా విగ్రహాలు చేస్తాను. అక్కడ పాలకుర్తిలోనే కాంస్య విగ్రహం చేస్తాను ఉహుం. ఒక 12 అడుగులు. ఉమ్. అట్లా ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు చేయడం అనేటువంటిది నాకు ఒక చరిత్ర. అదే అంటున్నానండి, చరిత్రకారులు మాత్రమే మీరు మీ దగ్గర నాకంటూ కనిపిస్తా ఉన్నారు. ఒక చరిత్ర అనేటువంటిది నేను ఉంటది అనుకుంటాను జీవితంలో. నేను అనేటువంటి శాశ్వతం కాదు, నేను చేసిన విగ్రహాలు శాశ్వతంగా ఉంటాయి. ఉమ్. అది వాస్తవం అంటారా కాదంటారా? వాస్తవం అండి. ఇప్పుడు మన శాశ్వతం కాదు కదా. అవునండి. ఆ విగ్రహాలు ఎప్పుడు కూడా నేను ప్రతిరోజు నిత్యం అమెరికాలో కూడా అనుకుంటా ఉంటారు కుదిరి లేస్తే. ఉమ్. వాళ్ళ విగ్రహాలు ఉంటాయి చూస్తారు. ఇప్పుడు మాకు తెలియని చాలా అంటే కొంతవరకు మీ గురించి తెలుసుకుంటే కొంతవరకు మాత్రం మాకు తెలుసండి. కానీ ఇప్పుడు అడుగడుగున ఎక్కడ ఏ విగ్రహాలు ఏమున్నాయి, అది ఎవరు చేశారు, మీ చాలా మంది నాన్నగారి దగ్గర నుంచి చేసేవాళ్ళు మీ విగ్రహాలు ఊర్లోనే- చేసేవాళ్ళు చాలా మంది. ఇది కమర్షియల్ చేస్తారు. విగ్రహాలు చేసేవాళ్ళు వేరు, ఉమ్. ఇది వ్యాపారం చేసేవాళ్ళు వేరు. ఉమ్. వ్యాపారం చేసేవాళ్ళు 60% ఉన్నారు విగ్రహాల మీద. ఉమ్. చేసేవాళ్ళు పక్కనే ఉంటారు. ఉమ్. చేసేవాళ్ళు ముందుకు రారు అసలు. అవునండి. ఆ. నాలాగా ఎక్కడో ఒక 4-5 బయటకు వస్తారు. ఉమ్. మిగతా వాళ్ళంతా కూడా బ్యాక్నే ఉండి ఇక్కడ వ్యాపారం చేస్తారు. ఉమ్. ఉమ్. సార్ అది- మీరు అది ఎక్కువ- నార్మల్ పర్సన్స్ ఎవరి కూడా మీరు చేసినట్టుగా నార్మల్ ఎంతమంది చేస్తాను చూడగానే? చేస్తాను ఆ గ్రామానికైనా ఏదైనా చేస్తుండాలి. ఆ అదేనా? వ్యక్తి అదే. ఆ గ్రామానికైనా సొసైటీకైనా పర్టికులర్ గా వాళ్ళకంటూ ఒక ఏదైనా సొసైటీలో మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళు విగ్రహాలు చేస్తాను. ఉమ్. పర్సనల్ గా డబ్బు కోసం ఈ విగ్రహాలు చేయాలంటే అంత అవసరం లేదనుకుంటాను. ఉమ్. ఉమ్. డబ్బే ప్రామాణికంగా తీసుకుంటే ఇది అవసరం ఒక లేదు. ఒక వీడియో ఏదో వైరల్ అయింది సార్. దాంట్లో వాళ్ళ భర్తనో భార్య చనిపోతే పెళ్లిలో అది విగ్రహం కరెక్ట్ కాదు. తయారు అది చేశారని. పెట్టారు. అవును. అలాగే ఇప్పుడు ఒక శుభం జరుగుతున్నప్పుడు ఒక జీవం లేనటువంటి విగ్రహాన్ని తీసుకెళ్లి వాళ్ళంతా బాధ పెట్టి అక్కడ పెళ్లి జరగదు కదమ్మా అక్కడ. అవునండి. మీరు ఫోటో పెట్టండి, 3D పెట్టండి, ఫోటోలు అలా పెట్టడం మన ఆ హిందూ క్షణంలో మళ్ళీ వాళ్ళని వాళ్ళతో పాత- సంతోషంగానే బాధ ఎక్కువ కనిపిస్తుంది సార్ అది. ఇప్పుడు ఆ విగ్రహం పెట్టినంత మాత్రం అక్కడ ఏం జరగదు. అది ఉమ్. వాళ్ళు చూసుకునే వాళ్ళు హెల్త్ ఇదవుతుంది తప్ప కదా. అందుకని ఇంట్లో విగ్రహాలు పెట్టకూడదని చెప్తాను నేను. ఉమ్. చనిపోయిన వాళ్ళ విగ్రహాలు కానీ ఉమ్. ఇంకోటి కానీ పెట్టొద్దు అనేటువంటి దాని గురించి చెప్తాను. ఓకే అండి. ఓకే. నేను ఓకే. ఒప్పుకొని వస్తుంది దాన్ని. ఉమ్. ఉమ్. నేను చేయను కూడా. ఓకే. మీరు ఇంట్లో ఏదైనా సెపరేట్ ప్లేస్ ఉంటే పెట్టుకోండి. మీ ఇంటి దగ్గర ఏదైనా గార్డెన్ ఉంటే గార్డెన్ లో ఉండి ఒక చిన్న మండపం వేసుకుని అందులో పెట్టుకోండి. ఇంట్లో మాత్రం విగ్రహాలు పెట్టకూడదు అనేటువంటిది అదే చెప్తాను అనమాట. ఓకే అండి. ఓకే. ఇంట్లో విగ్రహాలు పెట్టకూడదు. అట్లాగే దేవుడి మందిరాల్లో చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా పెట్టకూడదు. ఉమ్. ఉమ్. చాలా మంది పెడతా ఉంటారు. అవునండి. మరి తల్లి తండ్రి చాలా విలువైనటువంటిది. భగవంతుడి కన్నా తల్లికే ప్రాధాన్యత ఉంది సృష్టిలో. ఉమ్. అలాగే తల్లిని భగవంతుడి పక్కన తీసుకెళ్లి పెట్టడం అనేటువంటిది కూడా ఉమ్. ఉమ్. కరెక్ట్ కాదు. జరుగుతుంది సార్, మీరు చెప్పింది వాస్తవమే.
అట్లా ఎలా తల్లికి ఉండే పెట్టొద్దు ప్రాధాన్యత సార్. ఉంది, ఉమ్, మాతృమూర్తికి ఉండేటువంటి ప్రాధాన్యత ఉంది. ఆవిడకి మంచి ప్లేస్ ఇవ్వండి, ఆవిడని ఆ రకంగా పూజించండి, అది వరకు ఓకే. ఉమ్, ఉమ్. అసలు మాతృమూర్తి లేకుండా మనం అంతా ఇదంతా జరిగేది కాదు. అవునండి, ఈ అవును. పీఠాధిపతులు స్వామీజీలు కూడా పొద్దుటే తల్లి కాళ్ళకి నమస్కారం చేసి బయటకు వస్తారు, ఎవరు వచ్చినా కూడా ఉమ్, ఉమ్, తల్లి దగ్గరలో ఉంటే. ఉమ్. ఇప్పుడు జేఎల్ స్వామి కావచ్చు, లేకపోతే ఇంకో ఎవరైనా కావచ్చు. ఆ, సత్యసాయిబాబు గారిని కూడా చూశాను, ఉమ్, ఉమ్, అక్కడ ఈశ్వరీబాయికి నమస్కారం చేసి ఆయన బయటకు వచ్చేవారు. ఉమ్, అట్లా తల్లి సేవలోనే రమణ భగవాన్ కూడా అదే పరిస్థితి. ఉమ్, ఉమ్. తల్లి సేవలోనే వీళ్ళంతా కూడా ఆ, తల్లిని మనం ఆ రకంగానే పూజించాలి. దైవంలా భావించాలి. మాతృదేవోభవ అవును. అనేటువంటిది సృష్టికి మూలం అనేటువంటిది ఉమ్, అది ఎప్పుడు అందరూ చేయాల్సింది. ఉమ్. తల్లిని నిర్లక్ష్యం చేస్తే జీవితాలు ఆనందంగా ఎవరికైనా కూడా అవును సార్. తల్లిని ఆనందంగా మనం చూడగలిగితే జీవితానికి అదే అవును. చాలు. అసలు ఈ జన్మ మనకి భూమి మీద మనం అడుగు పెట్టాము అని అంటే ఈ జన్మనిచ్చిందే తల్లి కదా సార్. తల్లి, తండ్రి, గురువు అనేటువంటిది అవును. అది ఎప్పుడు కూడా మన ఆచరణలో ఉండాలి, ఉమ్, మనం చేస్తూ ఉండాలి. ఉమ్. మాటలు చెప్పడం వేరు, అవును మనం సార్. ఆచరించడం వేరు. ఆచరించడం లేదు. అవును సార్, కరెక్ట్ చెప్పారు. ఇవన్నీ కూడా పిల్లలు కొంత ఇన్స్పిరేషన్ రావడానికి ఇప్పుడు మాకు చాగంటి కోటేశ్వర గారు లాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు దాని గురించే పెట్టారు. పిల్లల్లో ఆ వ్యక్తిత్వం అనేటువంటిది, క్యారెక్టర్ అనేటువంటిది ఉమ్, ఉండాలనేటువంటిది. వాళ్ళని కంపారిటివ్ చేసుకుంటారు చదువుకునేటప్పుడు. ఉమ్, వాళ్ళు ఒక పిల్లవాడు ఉంటాడు, వాడు హై ప్రొఫైల్ వాడిది, ఉమ్, వాడిని కంపారిటివ్ ఎప్పుడు అట్లా చేసుకోకూడదు. అట్లా చదువులో కంపారిటివ్ చేసుకోమని చెప్తాను. ఉమ్, ఉమ్. చదువులో మీరు ముందుకు అవునండి, వెళ్ళాలి, పోటీ వెళ్ళాలి. వాళ్ళ క్యారెక్టర్ అవును. అనేటువంటిది మీకు అవసరం లేదు ఉమ్. అనేటువంటిది నేను చెప్తా ఉంటాను కొంత. సరే, ఎంత ఎదిగినా కూడా అంత సింప్లిసిటీగా మీరు ఉంటున్నారు కదా, అంటే మీరు ఇన్స్పిరేషన్ గా ఎవరినైనా తీసుకుంటారా? మా తండ్రి గారినే తీసుకుంటాను నేను. ఉమ్, మా ఉమ్, తండ్రి గారిని నేను తెల్లవారుజామున 3 గంటలు లేవటం, ఆయన జపం చేయటం, ఆయన ఒక దైవంతో కూడినట్టుగానే మేము చూస్తాం మా తండ్రి గారు. ఉమ్, ఒక ఉమ్. అద్భుతమైనటువంటి ఇదనమాట. ఎందుకంటే ఎంతో మహానుభావుల్ని మీరు చూస్తున్నారు, వాళ్ళతో మీకు పరిచయాలు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళ మధ్యలో మీరు ఉన్నారు కదా. మీరు ఒక మోటివేటర్ గా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ అందరికి ఇప్పుడు మీరు చెప్తుంటేనే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి మీ నుంచి అని మాకు అనిపిస్తా ఉంది కదా సార్. అట్లా మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్, మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేసేవారా? మీ నాన్నగారు కాకుండా ఇంకా ఎంతమందితో మీరు ఉన్నారు కదా. నేను ఎంతో మందిని కలిశాను, ఎంతో మంది స్వామీజీలు, పీఠాధిపతులు వీళ్ళంతా కలిశారు. అవంతా కొంతవరకు వాళ్ళ ఉమ్, మాటలు కానీ ఇవన్నీ కూడా ఉమ్. ఏదైనా కూడా మనకి మనకి ఉండాలి మన మనకి మధ్య. తెలుసున్నది కాబట్టి, కొంత విషయాలు మనకు తెలుసు కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకుంటాను. ఉమ్, ఉమ్, మన మనసే మనకు ఆత్మపరిశీలన చేసుకుని కొన్ని కొన్ని విషయాలు ఎంతవరకు అనేటువంటిది మనం ఉమ్. అది నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే చూసాను సార్, మీ కొన్ని ఫొటోస్ అవన్నీ చూసాను రజనీకాంత్ గారితో. ఇప్పుడు మీ వాళ్ళంతా ఇప్పుడు మనం చేసిన దానికి ఒక గౌరవం అంతే చాలు, అది ఒక తృప్తి ఉంటది. కాకపోతే నేను ఆ లైన్ లో వెళ్ళను నేను ఇప్పుడు కూడా. అంటే అనిపిస్తుందా సార్ నాకు ఈ మీరు అవార్డు కావాలి, సాధించినప్పుడు? లేకపోతే నాకు డాక్టరేట్ రావాలి, ఇదంతా కూడా నేను రికమెండేషన్ చేయించుకునేది అంతా నాకు అవసరం లేదు. ఉమ్. అది వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్లేదు. నాకు అంటే అలాంటి ఉండేటువంటిది వ్యక్తుల చేతుల మీదుగా మీరు తీసుకుంటున్నప్పుడు మీకు ఎలా అది అనిపిస్తుంది ప్రౌడ్ అసలు? గానే ఫీల్ అవుతాను కదమ్మా. ఇప్పుడు అవునండి. అంత వ్యక్తి, ఒక రజనీకాంత్ లాంటి వ్యక్తి ఆ వేదిక ఉమ్, మీద నన్ను పిలిచి ఉమ్. నిన్న వెంకయ్య నాయుడు గారు రవీంద్ర భారతిలో నా గురించి చెప్తా ఉంటే అది ప్రౌడే కదమ్మా. అది అవును. ఇప్పుడు ఒక ఉపరాష్ట్రపతి ఒక స్థాయి కలిగిన వ్యక్తి నా గురించి ఉమ్, చెప్తా ఉంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది. మనం చేసిన వర్క్ కి ఉమ్, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు, ఉమ్, డబ్బులు అనేటువంటిది నేను అదే అంటాను, డబ్బులు ఉమ్. సెకండరీ. అవును. మనకి ఆ కీర్తి ఏదైతే అవును. ఉందో అది అదే ఆస్తి మనకి. అవునండి. ఉమ్. దాన్ని సంతోషంగా ఆ. తీసుకుని మనం ఇంకా ఏదైనా సాధించాలన్నా ముందుకు వెళ్ళాలన్నా అదంతా ఇప్పుడు మనకి మన ఒక దేన్ని కూడా ఇప్పుడు కొన్ని కొన్ని ఈ సత్కారాలు, ఈ అవార్డులు ఇవన్నీ కూడా ఉమ్, కొంతవరకు ఒక 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 లైన్ ఉమ్. మనం చేసే వర్క్ అలా డెడికేటెడ్ గా ఉండాలంటాను. అవునండి. ఇవన్నీ కూడా వస్తాయి, వచ్చే టైంకి వస్తాయి, రాకపోయినా పర్వాలేదు. ఉమ్, అలా అనుకుంటే మా తండ్రి గారికి ఎప్పుడో పద్మశ్రీ ఇవ్వాలి. ఉమ్. ఆ, ఆ స్థాయిలో అవునండి. గుర్తించడం అనేటువంటిది మనం దాని గురించి ప్రయత్నం చేయాలి, ఇదంతా తిరగాలి, వాళ్ళని పట్టుకోవాలి, వీళ్ళని పట్టుకోవాలి, చెయ్యాలి, చేసుకుంటే జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని. ఉమ్, అది చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తారు. నేను పద్మశ్రీకి కూడా నేను అప్లై చేయలేదు, వేరే వాళ్ళు ఎవరు అప్లై చేశారు నా బయోడేటా. ఓకే అండి. ఓకే, ఓకే, మీ తరపు నుంచి అప్లై చేశారు. ఓకే, ఓకే. అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా సన్నిహితంగా కనిపిస్తా ఉన్నారు మీరు ఆయన నేను గురించి. పార్టీలోనే జాయిన్ అయ్యి పార్టీకి కొంచెం నేను ఇదిగానే ఉంటాను. ఉమ్, నేను టీడీపీ అనేటువంటిది అందరికీ తెలుసు, ఆ, కాకపోతే నేనుగా రాజకీయాల్లో తిరగను ఎప్పుడు కూడా. ఉమ్, ఉమ్, నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్థాన శిల్పిగా ఉన్నాను, ఉమ్, నాకు గౌరవం ఉంది పార్టీలో, అది ఉంటుంది నాకు. ఓకే అండి. ఓకే. నేను ఎక్కడికైనా దర్శనానికి వెళ్తే సాయినే లెటర్ పెడతారు, ఉమ్, తిరుపతి వెళ్తాను సార్నాడు ఉమ్, పిఆర్ఓ నాకు లెటర్ పెడతారు, ఉమ్. చాలు కదమ్మా. ఇప్పుడు టెంపుల్కి అవునండి. వెళ్ళాను, నన్ను హానర్ చేస్తున్నారు, చాలు కదా. అవునండి. అవును. ఇప్పుడు మా ఏరియాలో అన్నవరం కానీ ఇంకో చోటుకి కానీ ఎక్కడికి వెళ్ళాను అవునండి. ఎంత క్రౌడ్ ఇది ఉన్నా కూడా తీసుకెళ్తారు లోపలికి, ఉమ్, ఉమ్, చేస్తారు. అది చాలు కదా, మనకి పదవులు కావాలా? ఉమ్. పదవులు ఉంటే ఏమి అదే పదవులు. అంటున్నానండి, ఎంత దిగినా కూడా అంత సింప్లిసిటీగా కనిపిస్తారు.
దానికోసం అడుగుతున్నానండి. కాదు, ఎట్లా పదవులు నన్ను చాలా ఫ్రాడ్ ఇది చేశారు. మీరు రాజకీయాల్లోకి రండి మీరు వద్దన్నా వస్తారు సార్. మీలాంటి వాళ్ళకి వద్దన్న, ఎందుకంటే కొన్ని పదవులకి కొంతమంది మాత్రమే అర్హులండి. నేను మాట పడేటువంటి స్వభావం కాదు నాది. నేను చేస్తాను అంటే చేస్తాను, లేకపోతే చేయను. నేను కమిటెడ్ గా ఉంటాను ఎప్పుడు కూడా, ప్రతి విషయంలో కూడా. ఇది చేస్తాను అంటే చేస్తాను, ఏదైనా కూడా. నా వల్ల కాదంటే కాదనే చెప్తాను. ఇందుకు మనం తల వంచాలనేటువంటి నా ఫీల్ అనేటువంటిది. మనం కష్టపడుతున్నాం, ఈ స్థాయికి వచ్చాము, మనం ఇంకా మనం మాట పడాలి, ఇదంతా దేనికి అనేటువంటిది ప్రతి విషయంలో కూడా. నేను ఎవరిని మాట్లాడే అవకాశం ఇవ్వను ఎప్పుడు కూడా. నేను కొంచెం ఆ ఫీల్ అయితే ఉంటుంది నాకు. మన వర్క్ చేసేది కూడా ఆ టైం చేసి ఇవ్వాలి, వాళ్ళ ముందే ఇవ్వాలి. అంతేగాని వాళ్ళు 16 సార్లు చేశారో చేయలేదు మనకు ఫోన్లు చేసి ఈ టెన్షన్ దేనికి అంటున్నారు. చేయగలిగితే చేయటం, లేకపోతే లేదు. అంతేగాని అన్ని విగ్రహాలు మనం తీసుకుని మనం ఏదో చేయాలనేటువంటి నేను అనుకోను ఎప్పుడు కూడా. మనం ఎంతవరకు వర్క్ చేయగలం అంతవరకు మనం చేసి మనం వాళ్ళకి వచ్చాయి కదా అని చెప్పి ఏది పడితే అది ఎవరికి పడితే వాళ్ళకి మీరు అలా వర్కర్స్ పెట్టి చేయించడం కూడా నాకు ఇష్టం ఉండదు. మా అబ్బాయి నేను కష్టపడతాం, చేస్తాం. ఇంకా ఇద్దరు స్టూడెంట్స్ నేను తయారు చేస్తాను, వాళ్ళు కూడా కొంచెం సహకరిస్తారు. అంటే ఎవరికైనా మీరు శిక్షణ ఇవ్వటం జరిగిందంటారా? ఇది శిల్పకళ యూనివర్సిటీ పెట్టాలనేటువంటి చంద్రబాబు నాయుడుగా ఒక ప్రతిపాదన పెట్టాను. ఇక్కడ శిల్పకళకు సంబంధించిన యూనివర్సిటీ లేదు, ఇక్కడ జేఎన్టీలో ఉంది, మన సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. అట్లా కాకుండా దీనికి చిత్రకళ ఏదైతే ఉందో, శిల్పం ఏదైతే ఉందో, ఈ 2 విభాగాలు కూడా ఒక యూనివర్సిటీ పెట్టాలనేటువంటిది ఒక 5 ఎకరాల్లో అనేటువంటి సార్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. అది పరిశీలన ఉంది. అది పెడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మంచి ఇదిగా తయారవుతారు. చరిత్రకు ఆధారాలు ఇవే కదా. ఎందుకంటే కొంతమందికి నేర్చుకోవాలని ఉంటుంది కదండి, అట్లాంటి వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ మీలాంటి వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకుంటే. నేర్చుకోవటం ఒక సిస్టమేటిక్ లైఫ్ కూడా ఉండాలి ఇప్పుడు కూడా. జీవితంలో సిస్టమేటిక్ లైఫ్ లేకపోతే అది ఎంత ఎదిగినా కూడా కష్టం. అది పని చేయటం ఒక ఎత్తు, ఎంత గొప్పగా చేస్తా ఉంటే మన వరవడి కూడా అట్లా ఉండాలి కదా. అది లేకపోతే మనం చెప్పే ఉపయోగం లేదు కదా. ఇవన్నీ కూడా మీతో మళ్ళీ కూర్చుంటాను, చెప్తాను సార్, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. తప్పకుండా అండి. అలాగే ఇంకా మీకు అంటే భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు, లేకుంటే మీకు అనుకున్నారా ఏదైనా మీరు చేయలేదు, ఎవరినైనా అనుకుని ఈ విగ్రహం నేను తయారు చేయాలనే కోరిక మీకు ఏమైనా ఉందా? చేశాను, సంతృప్తినిచ్చినటువంటి విగ్రహాలు చేశాను. ఇప్పుడు తిరుపతిలో ఉంది, తిరుపతిలో అన్నమాచార్య సంకీర్తనలు వెలుగులోకి తీసుకొచ్చారు. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, సాధు సుబ్రహ్మణ్యం, వీళ్ళ ముగ్గురే అన్నమాచార్య సంకీర్తనలు రాగరేకుల్లో నిక్షిప్తమై ఉన్నటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ బండాగారాన్ని దీన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. వీళ్ళు జీవితాలు చాలా అద్భుతమైన జీవితాలు. వాళ్ళు దానికే కమిటెడ్ గా చేశారు ముగ్గురు కూడా. వాళ్ళ విగ్రహాలు టీటీడీ నాకు ఒప్పచెప్పింది విగ్రహాలు చేయమని. తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ ముందు ఒకటి, తర్వాత ఇంకో చోట ఒకటి, తిరుపతిలో కింద మేము ఏర్పాటు చేస్తాం. అటువంటి విగ్రహాలు చేసినప్పుడు ఇంకెందుకన్నా స్వామికి సేవ చేసినటువంటి స్వామి హనుమాచార్య సంగీతం వెలుగులో తీసుకున్న వాళ్ళ విగ్రహాలు చేయడం అనేటువంటిది, అందుకనే జీవితానికి ఏం కావాలంటే. ఇప్పుడు తిరుపతిలో నేను చేయగలిగింది చేశాను. కింద విగ్రహాలు కానీ, ఘంటసాల మాస్టర్ విగ్రహం కానీ, ఇటువంటి చరిత్రకారుల విగ్రహాలు చేసినప్పుడు చాలా అనుభూతిని అనుభవిస్తాను. తృప్తి అయితే ఉంటుంది కదా. స్వామికి సేవ చేసినటువంటి ఇట్లా హనుమాచార్యుని సంకీర్తన వెలుగులో తీసుకొచ్చినటువంటి వాళ్ళ విగ్రహాలు చేయటం అనేటువంటిది. అట్లా చరిత్రకారులు, కవులు, కళాకారుల విగ్రహాలు చేయటానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. థ్యాంక్ యూ సార్. అంటే మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించారు. ఎన్నో విషయాలు మీ గురించి కొంతవరకు మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు మీతో ప్రత్యక్షంగా మాట్లాడిన తర్వాత ఇంకా చాలా రెస్పెక్ట్ పెరిగింది సార్ మీ పట్ల. ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఇంకా చాలా 10 రెట్లు ఎక్కువైందని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను అందుకే అడిగాను సార్, శిక్షణ ఎవరికైనా ఇస్తారంటే యూనివర్సిటీ పెట్టాలని. యూనివర్సిటీ పెడితే 10 మందికి మనం చేయగలం. గవర్నమెంట్ నుంచి జరగాలి. మనకు 2 acres అయినా మనకి ఓన్ గా పెట్టినా కూడా దానికి వాల్యూస్ ఉంటుంది. గవర్నమెంట్ దానికి ఉంటే దానికి కొంతమందిని ఈ మా సబ్జెక్ట్ లో ఉన్న వాళ్ళని మా వాళ్ళని పెట్టి అట్లాగా ఈ అదే ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందో మాస్టర్ ఆఫ్ ఎవరైతే చేశారో వాళ్ళని పెట్టి మనం మోరల్ గా మనం ఫ్రీగా మనం సర్వీస్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. స్టోను, బ్రాంజు, వుడ్ తోటి 5 ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు ఇవన్నీ ఒక చోట పెట్టాలనేటువంటి. ఫైబర్ కానీ ఇంకోటి కానీ. సార్ ఫైబర్ది నాకు ఒక చిన్న డౌట్. ఫైబర్ది అది అంటే ఆ విగ్రహం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అది లైఫ్ కాదమ్మా, ఫైబర్ కాదు. అంటే మినిమం ఎన్ని ఇయర్స్ వరకు ఉండొచ్చు? 20 years ఉంటుంది. 20 years ఉంటుంది అంతే.
ఇంకా మనకి ఇవైతే కంచి అయితే కనుక జనరల్ గా ఫైబర్ కంచి ఇవే పెడతారు. సిమెంట్ అనేటువంటి చాలా వరకు తగ్గిపోయారు. సిమెంట్ చేసే వాళ్ళు కూడా తగ్గిపోయారు. ఎక్కువ ఫైబర్, మెటల్ విగ్రహాలు, అల్యూమినియం. లైఫ్ టైం 20 to 25 years మధ్యలో ఉండొచ్చు ఇంకా లీస్ట్ అంటే అల్యూమినియం చేస్తాం. అల్యూమినియం లో కూడా తక్కువలో అవుతుంది. ఎవరు ఎంతవరకు అనేటువంటిది వాళ్ళ లైన్ లో మనం ఆలోచించి చేస్తాం. పూర్తిగా మనం ఏదో వాళ్ళని ఇది చేసి డబ్బులు తీసుకోవాలి ఇది అనిపించదు నాకు. అసలు ఆ కాన్సెప్టే లేదు మీ దగ్గర. ఎందుకంటే మీరు చేసిన విగ్రహాలు చెప్తున్నాయి. మీరు ఏం చేస్తారు, ఎవరెవరిని చేస్తారు అన్నది కూడా ఒక క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. నిజంగా ఈ రోజున బాలసుబ్రహ్మణ్యం గారి ఆ విగ్రహం మాకు అంటే మీ చేతుల మీదుగా తయారు చేయడం, ఈ రోజు మీరు మా స్టూడియోకి రావడం నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.